నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఎట్టకేలకు సునీతా విలియమ్స్ దివి నుండి భూమికి రాబోతున్నటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంకా కొద్ది రోజుల్లో ఆవిడ భూమి మీదకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కేవలం 8 రోజుల పరిశోధనలో భాగంగా సునీతా విలియమ్స్ నింగికి వెళ్ళడం జరిగింది. సో మరి మొత్తానికైతే ఆమె అక్కడికి 8 రోజుల కోసం వెళ్ళినటువంటి ఆవిడే అక్కడే స్టక్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది గతం నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం కొద్ది రోజులుగా. సో ఇప్పుడు తాజాగా మొత్తానికి ఆవిడైతే భూమి మీదకి రాబోతున్నారు కాబట్టి సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణాన్ని ఆవిడ ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు, అసలు అక్కడికి ఇక్కడికి ఆ కంపారిజన్ ఏంటి అనేది ఒక్కసారి చూసినట్లయితే దాదాపుగా 8 రోజుల మిషన్తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినటువంటి సునీతా విలియమ్స్ మరియు ఆమెతో పాటు బుచ్ గత 9 నెలలుగా సాంకేతిక ఒక రకమైనటువంటి ఆ సమస్య కారణంగా భూమి మీదకి తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం మార్చి 14న ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబడుతున్నటువంటి నాసా కొత్త అంతరిక్ష నౌక మార్చి 16న ఆదివారం అంతర్జాతీయ కేంద్రంలో డాక్ చేయబడుతుందన్నమాట. సో ఈ పరిస్థితిలో సునీతా విలియమ్స్ మరియు బుచ్ వీళ్ళిద్దరూ కూడా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు లీక్ అయిందన్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు వ్యోమగాములకు బేబీ పూట్ అనే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. సో వారి పిల్లల పాదాల వల్లే మృదువుగా మారే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు నడవలేక ఒక రకమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ పరిస్థితి అంటే దాదాపుగా వాళ్ళు ఇక్కడ నడవడానికి కూడా చాలా సమయం పట్టొచ్చు అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ మరోవైపు వాళ్ళ ఏదైతే బోన్స్ ఉంటాయో సో ఆ సాంద్రత కూడా తగ్గటం, గురుత్వాకర్షణ శక్తి లేకపోవటం వల్ల కాళ్ళు బలహీనపడే అవకాశాలు ఉండగా తెలుస్తుంది. సో వాళ్ళు కోలుకోవటానికి చాలా అంటే టైం పట్టేలా ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ విడుదల చేసినటువంటి నాసా సమాచారం ప్రకారం అయితే మనకు తెలుస్తూ ఉంది. అండ్ మరోవైపు వ్యోమగాములు ఈ నష్టాన్ని ఎదుర్కోవడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అంతరిక్షంలో వారి బరువు మోసే ఎముకలు ప్రతి నెల వాటి సాంద్రతలో దాదాపుగా 1% కోల్పోయే అవకాశాలు ఉంటగా తెలుస్తుంది. సో ఒక మాట చెప్పాలి అని అంటే సాధారణంగా భూమిపై తిరగడం వల్ల బిగుసుకుపోయే కండరాలు నెలల తరబడి అంతరిక్షంలో గడిపిన తర్వాత బలహీనపడతాయి. కాబట్టి మూడవది వ్యోమగామి శరీరంలో రక్త పరిమాణం కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో గుండెకి సంబంధించినటువంటి గురుత్వాకర్షణ వ్యతిరేకంగా రక్తాన్ని పంప్ చేయని అవసరం లేదు కాబట్టి అది చాలా తక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఇక శరీరంలో రక్తం ప్రవహించే విధానం కూడా మారుతుందన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రక్త ప్రవాహం నెమ్మదిగా రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉంటే కూడా తెలుస్తుంది. కాబట్టి సో అంతరిక్షంలో ఎక్కువ సమయం గడపడం వల్లే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రభావాలతో ఒకటి రేడియేషన్కు గురి కావటం, భూమి యొక్క వాతావరణం మరియు అయస్కాంత క్షేత్రం మానవులకు అధిక స్థాయి రేడియేషన్ నుండి రక్షిస్తున్నప్పటికీ వ్యోమగాములకు అలాంటి రక్షణ అక్కడ లేదు. కాబట్టి సో వీళ్ళు తిరిగి భూమి మీదకి వస్తే మాత్రం డెఫినెట్గా వీళ్ళకి ఒక రకమైనటువంటి ప్రమాదం పొంచి ఉందన్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. సో ఫలితంగా మొత్తానికి సునీతా విలియమ్స్ భూమి మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక రకమైనటువంటి పోరాటమే చేయాల్సి ఉండొచ్చు అన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ నెల 19, 20వ తేదీల్లో తిరిగి రావచ్చు అనేది ఒక స్పష్టత రావడం జరిగింది. కాబట్టి మొత్తానికి వాళ్ళు సేఫ్గా భూమి మీదకి రావాలని మనమందరం కోరుకుందాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం హెల్త్ పరంగా వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు అనేది మనం కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తికి అక్కడ వాళ్ళు నెలల పాటు ఉన్నారు కాబట్టి ఆ వాతావరణం అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.